వెల్కమ్ టు యూ కెన్ క్రాక్ యూపీఎస్సీ ఛానల్. సో ఈరోజు మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎంటర్ అవుదాం అనుకునే వాళ్ళకి అండ్ యూపీఎస్సీ ఆర్ స్టేట్ పీసీఎస్సీస్కి చదువుదాం అనుకునే వాళ్ళకి బిగినర్స్కి మెయిన్గా న్యూస్ పేపర్ అనేది ఎలా చదవాలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు, ఈవెన్ ఐ ఫెల్ట్ సేమ్. ఓకే, నాకు కూడా అలానే అనిపించేది. ఏంటంటే 2-3 hours పడుతుంది ఒక్కొక్క ఆర్టికల్ చదవాలన్నా ఆర్ఎల్స్ ఒక్కొక్క న్యూస్ పేపర్ కంప్లీట్ చేయాలన్నా. సో ఇది కరెంట్ అఫైర్స్ అనేది చాలా బల్కీ హెవీ, మనం కంప్లీట్ చేయలేమని అనుకుంటాం. సో ఈరోజు మనం దాన్ని డీకోడ్ చేద్దాం కంప్లీట్గా. ఓకే, హౌ టు రీడ్ అ న్యూస్ పేపర్ ఫర్ బిగినర్స్. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఫస్ట్ ఆర్టికల్ ఏముంది? ఇండియా యూఎస్ డ్రా అప్ డీల్ ఆన్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే ఇంపార్టెంట్ అని ఎలా చెప్తున్నానంటే ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ పీవైక్యూ అనాలిసిస్. పీవైక్యూ అనాలిసిసే అండి. if you once go through the UPSC PYQs, you'll get to know how many times UPSC have asked on question on rare earth elements. Okay, ఇప్పుడు ఈ ఆర్టికల్ మొత్తం చదవాలా అంటే అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఫర్ నాలెడ్జ్ యూ కెన్ గో త్రూ ఇట్ వన్స్. బట్ ఇందులో గ్లిమ్స్ ఏంటి? 11th క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అయింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏముంది? 11th క్వాడ్. మీరే ఒకసారి క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోండి. 11th క్వాడ్ ఎప్పుడైంది? 2026లో. ఎవరెవరికి? ప్రైమ్ మినిస్టర్స్కా, ఫారెన్ మినిస్టర్స్కా? అంటే ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అయింది. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ చాలామంది ఆర్టికల్ మొత్తం చదివేసి అంతా అయిపోయింది అనుకుంటారు. బట్ నో. సో వన్స్ యూ గో త్రూ దీస్, ఓకే, ఇదంతా నార్మల్ మెయిన్స్ కంటెంట్. ఇదంతా ఒకసారి మీరు చదవండి సరిపోతుంది. బట్ ద ఇంపార్టెంట్ లైజ్ హియర్. ద అగ్రిమెంట్ ఫాలోస్ కంటిన్యూడ్ యుఎస్ ఇండియా ఎంగేజ్మెంట్స్ ఇంక్లూడింగ్ ఇండియా బికమింగ్ సిగ్నేటరీ టు యుఎస్ లెడ్ ప్యాక్ సిలికా ఇనిషియేటివ్. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ అనేది దాగి ఉంది. ఓకే, చిన్నది కదా, ఎవరు అబ్జర్వ్ చేయకుండా వెళ్ళిపోతే నో. సో క్వశ్చన్ ఎగ్జామినర్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు? రీసెంట్లీ ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్ అనేది ఏ కంట్రీస్కి మధ్య జరిగింది? ఓకే, బిట్వీన్ విచ్ కంట్రీస్ అంటే ఇండియా జపాన్, ఇండియా యుఎస్ ఆర్ యుఎస్ జపాన్ ఆర్ ఆస్ట్రేలియా, అలా. ఓకే, ద ఆన్సర్ ఇండియా యుఎస్. సో అది. సో దేనికి సంబంధించింది? నౌ ఫ్రేమ్ ద సెకండ్ క్వశ్చన్. దేనికి సంబంధించింది ప్యాక్స్ సిలికా అనే ఇనిషియేటివ్? దేనికి సంబంధించింది? ఓకే, ఇట్ ఈజ్ ఫర్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఇది ఆన్సర్. సో ఇలాగా ఎగ్జామినర్ అనేది కొంచెం ట్విస్ట్ చేసి క్లోజ్గా ఉన్న ఆప్షన్స్ అనేవి ఇస్తాడు. సో అక్కడ మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం ఎగ్జామినేషన్ ఆ టెన్షన్లో. సో ఇవి పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము చూద్దాం, నెక్స్ట్ ఆర్టికల్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ ఆర్టికల్ ఈజ్ ఆల్సో ఫాలో అప్ ఆఫ్ క్వాడ్ అనౌన్సెస్ మ్యారిటైమ్ ప్లాన్స్ ఎమిడ్ హార్మోస్ క్రైసిస్. సో ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ ఏంటి? వాట్ ఈజ్ క్వాడ్? మనకు ఫస్ట్ ఆర్టికల్ చదవడంతోనే అయిపోయింది. వాట్ ఈజ్ క్వాడ్ అని మనం తెలుసుకోవాలి. ఓకే, వాట్ ఈజ్ క్వాడ్? ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు? ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆర్ నాట్? ఎన్ని మెంబర్స్ ఉన్నారు? ఓకే, దీస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. క్వాడ్ అనేది ఇంపార్టెంట్. ఇఫ్ ఇండియా మెంబర్ అయితే ఇంకా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఓకే, నౌ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. మీరు వినే ఉంటారు. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఎక్కడుంది? సో దీస్ కమ్స్ అండర్ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్కి ఎన్ని కంట్రీస్ ఆనుకొని ఉన్నాయి? ఓకే, సో ఇలాగ మీరు డీకోడ్ చేసుకుంటూ చదువుకోవాలి. యూపీఎస్సీ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఫీల్డ్కి చదవాలన్నా సరే న్యూస్ పేపర్ అయితే ఇలానే డీకోడ్ చేసుకుంటూ చదవాలి. ఒకదానికి ఇంటర్లింక్ అయి ఉంటాయి టాపిక్స్. సో మీరు అలానే ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ చదువుకోవాలి. ఓకే, వన్స్ మీరు ఈ ఆర్టికల్ చదువుదామన్నా నో ప్రాబ్లం. బట్ మేక్ షూర్ మీరు చదువుతూ ఉంటే మీకు ఫాస్ట్ రీడింగ్ అనేది పెరుగుతుంది అనమాట. స్పీడ్ రీడింగ్ వస్తుంది. సో దట్ ఇట్ విల్ హెల్ప్స్ ఇండైరెక్ట్లీ ఇన్ సాల్వింగ్ రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఆర్ ఎనీ అదర్ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్. మీరు ఎగ్జామ్ హాల్లో లిమిటెడ్ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ చదివి సాల్వ్ చేయాలంటే దిస్ రీడింగ్ విల్ హెల్ప్ యూ. బట్ స్లోగా అన్నీ పిన్ టు పిన్ ఏం ఉంది, ఏం జరుగుతుంది, ఎవరేమన్నారు, నో నీడ్ అట్ ఆల్. ఓకే, ఫస్ట్ బేసిక్స్ క్లియర్ చేసుకుని వాట్ ఆర్ ద బేసిక్స్, వాట్ ఈస్ క్వాడ్, వేర్ డస్ హార్మోస్ స్ట్రెయిట్ లైజ్, ఓకే, క్వాడ్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ వన్స్. వీ విల్ డూ వన్ థింగ్.
ఈ యూపీఎస్సీ ఈ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్వి పాయింట్స్ అన్నీ కూడా మనం ఒక దగ్గర నోట్ చేసుకుందాం. ఇప్పటి వరకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ ఈజ్ క్వాడ్, ఓకే. సెకండ్ ఈజ్ హార్మోజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఓకే, అండ్ విల్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, ఇప్పుడు నేను ఇందులో ఏమేమి చదవకూడదో కూడా చెప్తాను. చదవడం చదవకపోవడం ఇట్స్ రియలీ అప్ టు యూ, బట్ వీ కెన్ స్కిప్ దోస్ టాపిక్స్. ఓకే, ప్యానల్ సెట్ అప్ టు స్టడీ డెమోగ్రాఫిక్ చేంజ్. ఇప్పుడు బేస్డ్ ఆన్ అబౌవ్ అనాలిసిస్ ఇప్పుడు మీరు చెప్పండి, ఈ టాపిక్ చదవాలా వద్దా మనం? ఓకే, సెంటర్ హ్యాస్ కాన్స్టిట్యూట్ హై లెవెల్ కమిటీ టు స్టడీస్ ద డెమోగ్రాఫిక్ చేంజెస్ అరైజింగ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది మనకి ఎప్పటి నుంచో ఇండియాలో చాలా ఇబ్బందికరంగా ఉంది. సో వాట్ ఆర్ ద స్టెప్స్ డస్ ఇండియా హ్యావ్ టేకెన్ టు రెడ్యూస్ ద ఇల్లీగల్ ఇమిగ్రేషన్, అండ్ వాట్ ఈస్ ఎమిగ్రేషన్? ఓకే, ఇవి కూడా ఉన్నాయి, ఇవి ఒకసారి చూసుకోండి. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా సెడ్ ఆన్ ట్యూస్డే. ఓకే, ద కమిటీ విచ్ అనౌన్స్డ్ బై ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆన్ August 15, 2025 will also recommend an appropriate institutional mechanism for population stabilization. So these quoted ones are important terms. Okay, whenever you write for mains కి రాసినా సరే ఆర్ ఎల్స్ జస్ట్ క్యాజువల్ టాక్ చేసినా సరే, మీరు ఇలా మంచిగా చదువుకున్నారు అంటే ప్రిపేర్ అవుతున్నారు, యు ఆర్ అన్ ఆస్పిరెంట్ అని యూ షుడ్ నో దీస్ ఇంపార్టెంట్ టర్మ్స్. ఇట్ ఈస్ నాట్ మస్ట్ అండ్ షుడ్, బట్ మీకు డైలీ న్యూస్ పేపర్ చదువుతుంటే అలవాటు అయిపోతుంది. ఓకే, ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ అండ్ అదర్ రీజన్స్ లీడింగ్ టు అన్యాచురల్ డెమోగ్రాఫిక్ చేంజ్ ఆర్ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ ద ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఎనీ నేషన్. సో ఈ ఆర్టికల్ ఒకసారి మీరు చదవాలా, చదివితే ఏమేమి దీని యొక్క పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తీసుకోవచ్చు. యూ కెన్ కమెంట్ in a comment section. Okay, next we'll move on to next article. This is NIA arrest 15 West Bengal roadblock essay. No need at all for now. For a basic aspirant this is not at all need now. Okay, first మీరు అన్ని ఇంపార్టెన్స్ అన్ని తెలుసుకున్న తర్వాత టైం ఉంటే అప్పుడు మీరు ఇవి చూసుకోవచ్చు. ఓకే, now another article is US says self defense as Iran accuses it of breaking ceasefire. ఇవన్నీ మనకు అవసరం లేదు, బట్ we should know ఇరాన్ అనేది మ్యాప్లో ఎక్కడ లొకేట్ అయ్యింది. ఓకే, మ్యాప్ లొకేషన్. ఓకే, ఇఫ్ ఇరాన్లో ఇంపార్టెంట్ పాసెస్, మౌంటైన్స్, లేక్స్, ఓకే, ఇంపార్టెంట్ లేక్స్ ఆర్ ఎనీ వాటర్ బాడీస్ దట్ టచెస్ ఇరాన్ ఆర్ ఇరాన్ హోల్డ్స్ ఎనీ వాటర్ బాడీ. ఓకే, సో ఇప్పుడు క్రైసిస్లో చాలా వాటర్ బాడీస్ అనేవి న్యూస్లో ఉన్నాయి. సో వాట్ ఆర్ దే? కమెంట్ ఇన్ అ కమెంట్ సెక్షన్. ఓకే, ఇరాన్కి ఆనుకొని ఉన్న కంట్రీస్ ఏంటి, అండ్ ఇరాన్లో ఎన్ని కమ్యూనిటీ ఇన్సర్జెన్సీ జరుగుతుంటే వాట్ ఈస్ దట్ కమ్యూనిటీ. సో ఈ ఆర్టికల్లో మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఇరాన్ ఈజ్ అ ఇంపార్టెంట్ కంట్రీ టు నో. ఓకే, సో ఇరాన్ అనేది ఎక్కడుంది, లొకేషన్ మ్యాప్ బేస్లో కూడా దీన్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సీజ్ఫైర్ అయిందా లేదా, విత్ ఫ్రెష్ స్ట్రైక్స్, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓకే, సో విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ article. Spotlight of Hindu hitting a pause, demand for Indian tech talent. ఇది వన్స్ గో త్రూ దిస్ ఆర్టికల్, ఒకసారి ఈ ఆర్టికల్ని చదవచ్చు మీరు బిగినర్స్, మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఇండియాలో ఏం జరుగుతుంది, వాట్ ఈస్ స్ట్రక్చరల్ అండ్ సైక్లికల్ షిఫ్ట్స్. ఓకే, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ఒక స్టోరీ టైప్ ఉంటుంది. సో గో త్రూ దిస్ ఆర్టికల్ వన్స్. బట్ ఇఫ్ యూ ఫీల్ లైక్ ఇక్కడ మనకి ఇప్పుడు ఏమేమి ఇంపార్టెంట్ వచ్చినాయి, క్వాడ్ వచ్చింది, హార్మోజ్ వచ్చింది, అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా వచ్చింది కదా. సో అలాంటి ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటే మటుకు మీరు కూడా నోట్ డౌన్ చేసుకోండి. జస్ట్ కీప్ ఇట్ అ సైడ్, ఇలా నోట్ డౌన్ చేసుకుని లేటర్ యూ షుడ్ స్టడీ ఇన్ డెప్త్ అబౌట్ దోస్ టాపిక్స్. ఓకే, నెక్స్ట్ అబౌట్ స్టేట్స్. NDA government center will no need at all. Onion farmers MBA leaders stage protest. ఓకే, ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాట్ ఈజ్ ఎంఎస్పి. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసింది మనకి ఏంటంటే వాట్ ఈజ్ ఎంఎస్పి. ఎంఎస్పి అంటే ఏంటి, ఎప్పుడు వచ్చింది మన ఇండియాకి ఎంఎస్పి అనేది, ఎప్పుడు వచ్చింది, ఏ ప్రోడక్ట్స్కి మనం ఎంఎస్పి అనేది అనౌన్స్ చేస్తాం. ఓకే, అండ్ హూ విల్ అనౌన్స్ ఎంఎస్పి ప్రైజెస్, ఎవరు చూసుకుంటారు, విచ్ మినిస్ట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీలో చాలా కన్ఫ్యూజన్ చేస్తారు. యూపీఎస్సీ అనే కాదు, అదర్ కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా ఈ నాలెడ్జ్ అంతా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ ఆర్టికల్ బట్టి మనకు అర్థమవుతుంది ఆనియన్ ఫార్మర్స్కి ఎంఎస్పి ఇస్తారా, ఇవ్వరా. ఓకే, అండ్ కమెంట్ వాట్ ఆర్ అదర్ ఎంఎస్పి ప్రోడక్ట్స్.
ఓకే. సో ఈ ఆర్టికల్లో మనకి ఎంఎస్పి అనేది ఇంపార్టెంట్. సో విల్ నోట్ ఇట్ డౌన్ హియర్. ఎంఎస్పి 4 టాపిక్స్ వచ్చినాయి మనకి. ఓకే, అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఆర్టికల్. సెట్ ఈజ్ వద్దు అండ్ దిస్ ఆల్సో నో నీడ్. సో ఇక్కడ చిన్న చిన్న ఆర్టికల్స్ ఉంటాయి. దీస్ ఆర్టికల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ జియో మ్యాప్ బేస్డ్ ప్లస్ ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్. ఇక్కడ ఏముంది, గిర్ లయన్, ఓకే, కబ్స్ లింక్ టు సస్పెక్టెడ్ టిక్ పారాసైట్, అవి చనిపోయినాయి అంట. సో ఇక్కడ ఏదో ఒక నేషనల్ పార్క్ అనేది చెప్తారు వాళ్ళు. 2 లయన్ కబ్స్ హ్యావ్ డైడ్ ఇన్ గుజరాత్ గిర్ నేషనల్ పార్క్. సింపుల్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు స్టేట్ పీసీఎస్ ఆర్ అదర్ ఎగ్జామ్స్లో. ఏంటంటే గిర్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది, వేర్ డస్ ఇట్ లొకేటెడ్, ఓకే, ఆన్సర్ ఏంటి, గుజరాత్. ఓకే, ఇవి మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం లేదు పాయింట్స్. జస్ట్ మీరు రిమెంబర్ డైలీ ఆర్టికల్స్ ఆర్ ఇలాంటి ఆర్టికల్స్ చదువుతుంటే మీకు గుర్తుండిపోతాయి, ఆటోమేటిక్గా మైండ్లో రిజిస్టర్ అయిపోతూ ఉంటాయి. గుజరాత్ గిర్ నేషనల్ పార్క్, ఓకే, అంతే ఇక్కడ ఇంపార్టెన్స్ అదే. సో ఇప్పుడు లయన్స్ అనేవి మనకి ఏసియాటిక్ ఉంటాయి, ఇంకా ఆఫ్రికన్ ఆర్ వాట్ అదర్ టైప్స్, ఇండియన్ లయన్స్ కూడా చాలా లయన్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ లయన్స్. ఆ లయన్స్ ఒకసారి చూసుకోవాలి. అండ్ ఈ లయన్స్కి లింక్ అయ్యి ఇంకా చాలా ఎన్విరాన్మెంటల్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి, ఎన్విరాన్మెంట్ బేస్డ్. ఏంటంటే ఐయుసిఎన్ స్టేటస్ అని, ఓకే, ఐయుసిఎన్ స్టేటస్ అని, అండ్ ఇండియాస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని, అండ్ స్కెడ్యూల్డ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లోనే చాలా స్కెడ్యూల్స్ ఉంటాయి, 4 స్కెడ్యూల్స్ ఆఫ్టర్ అమెండ్మెంట్. సో ఇవన్నీ కూడా లింక్ అయ్యి అప్పటికప్పుడు చదివేసుకోవాలి. ఓకే, లేటర్ పోస్ట్పోన్ చేద్దాము, గిర్ నేషనల్ పార్క్ ఒకటి మనకు తెలిసిపోయింది కదా అబ్బా ఈరోజు కొత్తది తెలిసేసుకున్నాము అంటే నో, ఇక్కడితో అయిపోదు. ఓకే, లయన్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఇంకా మన ఇండియా లయన్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఎనీ స్కీమ్స్ ఆర్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిందా, ఇవన్నీ కూడా మీరు డిగ్ డీపర్ అండ్ యూ నో ద కాన్సెప్ట్స్, టాపిక్స్. అప్పుడు మాత్రమే మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు, ఎలా మనము ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తూ మనం రైట్ ఆన్సర్ రావాలి అని. ఓకే, జస్ట్ ఇది గిర్ నేషనల్ పార్క్ తెలుసుకున్నామో ముందుకు వెళ్ళిపోయామంటే నో. ఓకే, ఫర్ టైమ్ బీన్ మీరు ఓకే ఈరోజు ఒక ఫ్యాక్ట్ తెలుసుకున్నాను నేను అని అనుకున్నా సరే, లేటర్ ఆన్ యూ క్యూరియస్గా చదవడం స్టార్ట్ చేయండి. ఓకే, నౌ స్టేట్స్ అనదర్ స్టేట్ పేజ్ ఓన్లీ, no need at all. Political news kept word by table news is a bill first in house session. ఇది ఒకసారి చదవండి. యూసీసీ బిల్, ఓకే, యూసీసీ బిల్ ఏంటి, ఇంకే టైప్స్ ఆఫ్ బిల్స్ ఎన్ని, ఇలాగా మీరు లింక్ చేసుకోండి. యూనిఫామ్ సివిల్ కోడ్, ఓకే, విచ్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద యూసీసీ, ఫస్ట్ స్టేట్ ఏంటి అండ్ సెకండ్ స్టేట్ ఏంటి, ఓకే, వాట్ ఈజ్ ఇండియన్ గవర్నమెంట్ స్టాండ్ ఆన్ యూసీసీ బిల్, ఓకే, అండ్ డిపిఎస్పిలో ఆర్ ఫండమెంటల్ రైట్స్లో ఆర్ ఎనీ అదర్ ఆర్టికల్లో మీరు ఎక్కడ యూసీసీ అనే ఆర్టికల్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, సో ఇదన్నీ మొత్తం ఇంటర్లింక్ చేసుకొని చదవాలి. యూసీసీ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, యూసీసీలో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, ఓకే, సో అది ఒకటి తెలుసుకోండి. మెయిన్ అక్యూజన్ కానిస్టేబుల్ లించింగ్ ఏం అవసరం లేదు. విజిట్స్ ఫ్యామిలీ ఆఫ్ మైనర్ రేప్ అండ్ మర్డర్, ఇలాంటివి మనకు కొంచెం బాధ కలిగిస్తాయి, బట్ ఎగ్జామ్కి చదవని అవసరం లేదు. ఓకే, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ యూ కెన్ రీడ్ ఇట్. ఓకే, legislative council polls on Bihar, finance, liquor shops, West Bengal, Punjab local body polls, no. Here's the dips to, ఇది once read article, Gurgaon sex ratio dips to 862, DC orders intensified campaign against illegal sex determination. ఓకే, ఇందులో మనకి ఇంపార్టెంట్ యాక్ట్స్ పైన కనిపిస్తూ ఉన్నాయి. వన్ ఏంటంటే మానిటరింగ్ అండర్ ద ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్. ఇది ఎప్పుడు వచ్చింది, ఈ యాక్ట్ అనేది ఏ ఇయర్లో వచ్చింది, ఓకే, ఏ ఇయర్లో ఈ యాక్ట్ వచ్చింది, ఇది ఒకటి తెలుసుకోవాలి. అండ్ ఆ యాక్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఓకే, ఇక్కడే చదువుదాము. డైరెక్టెడ్ ఆఫీషియల్స్ టు ఇంటెన్సిఫై యాక్షన్ అగేన్స్ట్ ఇల్లీగల్ సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్ ఆఫ్టర్ టేకింగ్ నోట్ ఆఫ్ షార్ప్ డిక్లైన్ ఇన్ సెక్స్ రేషియో ఎట్ బర్త్. ఓకే, సో ఇంకొక యాక్ట్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. దీంతో పాటు ఎన్టీపీ యాక్ట్, ఓకే,
ఎంటీపీ యాక్ట్ ఏంటి? మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? ఓకే, ఈ యాక్ట్కి పీసీపీఎన్డిటీ యాక్ట్కి ఎంటీపీ యాక్ట్కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, అసలు డిఫరెన్స్ ఏంటి? ఈ యాక్ట్ ఉంది కదా, ఇది సరిపోతుంది కదా, మళ్ళీ ఇది ఎందుకు? ఓకే, మరి ఇది ఉంది కదా, ఇది సరిపోతుంది కదా, ఇది సరిపోతుంది కదా, ఈ యాక్ట్ ఎందుకు? ఓకే, యూ షుడ్ నో ద డిఫరెన్స్ అండ్ ఇయర్ ఆఫ్ యాక్ట్. యాక్ట్ ఎప్పుడు పాస్ అయిందో ఆ ఇయర్ కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, అండ్ హియర్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ లైజ్ బేటీ బచావ్ బేటీ పఢావ్. ఓకే, ఈ ఫ్లాగ్షిప్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఎప్పుడు ఏ ఇయర్లో రన్ చేశారు? జస్ట్ మీరు ఒక్కసారి గూగుల్ ఆర్ సింపుల్ ChatGPT చేసినా సరే మీ మైండ్లో ఇవన్నీ కూడా రిజిస్టర్ అయిపోతూ ఉంటాయి. నో నీడ్ టు మేక్ బల్క్ హెవీ నోట్స్ ఆన్ దిస్ న్యూస్ పేపర్. ఓకే, వెరీ ఇంపార్టెంట్వి మాత్రమే మనం న్యూస్ పేపర్ నుంచి నోట్స్ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కన్ఫర్మ్గా నోట్స్ ఉండాలి దీనిపైన. వై? ఎందుకంటే చాలా కంట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఇనిషియేటివ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇండియాస్ స్టాండ్ అంటే ఇండియా ఏం చేస్తుంది వీటిని అక్వైర్ చేయడానికి, ఇది ఇన్వాల్వ్ అయి ఉంది. అండ్ ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కోసం ఎందుకు ప్రతి కంట్రీ కూడా అంత తాపత్రయం పడుతుంది? ఓకే, వీటి యూజ్ ఏంటి, వీటి యూటిలైజేషన్ ఎక్కడుంది మన ఎకానమీలో ఆర్ మన కంట్రీలో? ఓకే, సో దీనిపైన నోట్స్ అనేది మీకు కంపల్సరీ కరెంట్ అఫైర్స్లో. ఇది కూడా ప్లీజ్ కీప్ ఇన్ మైండ్. ఓకే, ఎవ్రీథింగ్ మీరు నోట్స్ రాసుకోవడం అవసరం లేదు, బట్ సమ్ థింగ్స్ ఆర్ దేర్ యూ షుడ్ నాట్ అవాయిడ్. ఓకే, అవాయిడ్. ఇన్ సైన్ ఆఫ్ చేంజ్ కాంగ్రెస్ ఆఫర్స్ no need at all. So SC rejects review plea by Tamil Nadu on Mekadatu project. Okay, once go through this project, ఈ ప్రాజెక్ట్ ఏ స్టేట్స్ మధ్య అవుతుంది అని. అండ్ యూపీఎస్సీ ఆర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో కీప్ గోయింగ్ ఆన్ ఆస్క్. ఈ అథారిటీస్ని అడుగుతూనే ఉంటారు. CWMA అథారిటీ, కావేరీ వాటర్ మేనేజ్మెంట్ రెగ్యులేషన్ కమిటీ, ఇవి ఎప్పుడు స్థాపించబడ్డాయి అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, అవి ఏం చేస్తాయి, వాటి చైర్మన్స్ ఎవరు? ఓకే, ఇవి కూడా తెలుసుకోండి. అండ్ వక్ఫ్ బోర్డ్, కేరళ సీఎం మీట్స్ PM నిర్మలా. Okay, and one important article I have found here about wetlands. It is very important. Wetlands అనేది UPSC ఫేవరెట్ టాపిక్ అని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఆర్టికల్స్ అనేవి కూడా మనకి సమ్ టైమ్స్ ప్లేస్ క్రూషియల్ రోల్. ఓకే, మనకి ఇండియాలో ఏం జరుగుతుంది ఒక స్టోరీ లాగా ఆర్ఎల్స్ ఒక కమ్యూనికేషన్, మనం ఒక ఎక్స్పర్ట్తో కమ్యూనికేషన్ చేస్తే ఎలా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలానే అనిపిస్తుంది ఆర్టికల్స్ చదివితే. వన్స్ మీరు ఒక్కసారి చదవండి అంతే, జస్ట్ గో త్రూ దీస్ ఆర్టికల్స్. ఇందులో ఏమైనా యాక్ట్స్ కానీ ఆర్టికల్స్ కానీ ఇండియన్ యొక్క స్కీమ్స్ కానీ ఇండియాస్ ఇనిషియేటివ్స్ కానీ తీసుకుంటే వాటిని మీరు నోట్స్ ఆర్ గో త్రూ అవ్వండి. ఓకే, ఏం చెప్తుంది ఇక్కడ? ఇండియాస్ ఎనర్జీ గురించి చెప్తుంది. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థీమ్. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్ట్రాటజీ నీడ్స్ ప్రైస్ కరెక్షన్. జస్ట్ ఒకసారి ఆర్టికల్ చదవండి సరిపోతుంది. ఓకే, బ్యాడ్ ఫెన్సెస్, ఇక్కడ ఇంటర్నేషనల్స్ గురించి చెప్తుంది, స్కోర్ బోర్డ్. ఓకే, రాజ్యసభ డిఫెక్షన్స్. ఈ ఆర్టికల్స్లో మనకి చాలా తెలుసుకోవాల్సింది ఉంటుంది. డిఫెక్షన్స్ ఇక్కడ మీకు పైన చూస్తేనే మనకి చాలా ఇంపార్టెంట్ స్కెడ్యూల్ కనిపించింది. దట్ ఈస్ 10th స్కెడ్యూల్. యూపీఎస్సీ ఇంకా చాలా స్టేట్ PCSCలో దీని గురించి అడిగారు. డిఫెక్షన్స్ ఫాల్ అండర్ విచ్ స్కెడ్యూల్ అని. ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ 10th స్కెడ్యూల్. సో దీనివల్ల మీకు ఈ ఆర్టికల్స్ అంతా మీకు ఏమవుతుంది అంటే నథింగ్ బట్ రివిజన్, అంతే రివిజన్ అవుతుంది అంతే. నో నీడ్ టు మేక్ హెవీ నోట్స్. ఈ ఆర్టికల్స్ చదివేసేసి ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రాసుకుందాం, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రాసుకుందాం, ఇవన్నీ చేయొద్దు మీరు. ఓకే, జస్ట్ రివైజ్. ఈ ఆర్టికల్స్ చదివితే మీకు రివిజన్ అవుతాయి టాపిక్స్ అంతే. సో లైక్ దాట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఇక్కడ ఆర్టికల్ 103 ఉంది. 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది, 1985లో వచ్చిందని చెప్తున్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు రివిజన్ అవుతుంది ఇలాంటి ఆర్టికల్స్ చదివితే. సో డోంట్ స్కిప్ ఇనిషియల్లీ, తర్వాత మీరు స్కిప్ చేసేయచ్చు. ఓకే, తర్వాత స్కిప్ చేయొచ్చు, ఇంపార్టెంట్ పైన ఫోకస్ చేయొచ్చు. ఓకే, దెన్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ యూ కెన్ డూ దిస్. సో దీస్ ఆల్సో ప్లేస్ అ క్రూషియల్ రోల్. ఇక్కడ మీకు చాలా నాలెడ్జ్ దొరుకుతుంది. జ్యుడిషియల్ రోల్ ఇన్ కంప్లీట్ జస్టిస్. ఈ కంప్లీట్ జస్టిస్ అనేది ఒక ఆర్టికల్లో ఉంది, అదే ఆర్టికల్స్ ఇక్కడే మీకు ఉంటుంది. సో ఆ ఆర్టికల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్లీజ్ గో త్రూ దీస్ ఆర్టికల్స్. ఖచ్చితంగా మీరు చదవండి ఆర్టికల్స్. సో ఇది ఇంపార్టెంట్, మనకి ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చాలా టాపిక్స్ వచ్చేసాయిగా. మనం క్వాడ్తో స్టార్ట్ చేసాము. అండ్ జ్యుడిషియరీ రోల్ ఇన్ కంప్లీట్ జస్టిస్ అనేది వర్డ్ ఇప్పుడు ఇలా కూడా అడుగుతున్నారు కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కంప్లీట్ జస్టిస్ అనే వర్డ్ ఇట్ దే మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్లో మెన్షన్ అయ్యి ఉందా?
ఇది చూసుకోవాలి మీరు. బేర్ యాక్ట్ ఖచ్చితంగా చదవాల్సిందే. ఓకే, బేర్ యాక్ట్ రోజు కొంచెం 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 చదవాల్సిందే. సో ఈ ఆర్టికల్ 142లో కంప్లీట్ జస్టిస్ అనే వర్డ్ మెన్షన్ అయిందా, ఆర్ ఇట్ ఈజ్ అ జ్యుడిషియరీ ఇన్వెన్షనా? సో ఓకే, గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫ్ ఇండోనేషియాస్ ఎక్స్పోర్ట్ పాలసీ, ఏంటి ఎక్స్పోర్ట్ పాలసీ షిఫ్ట్ అయిందంట. ఓకే, సో ఇది ఒకసారి చదవండి. హౌ సేఫ్ ఇండియాస్ క్రిటికల్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది కూడా ఒకసారి చదవండి. ఓకే, అండ్ లైక్ దట్ 4 కూకీ సస్పెక్ట్స్, ఇది. సో కూకీ కమ్యూనిటీ అనేది ఎక్కడుంది, ఏ స్టేట్లో ఉంది చూసుకోవాలి. ఓకే, వీళ్ళ యొక్క ఇంపార్టెంట్ ఆర్ట్స్ ఏంటి, ఎనీ ఆర్ట్స్ ఉంటే వీటికి ఏమైనా, కూకీ కమ్యూనిటీకి ఏమైనా జిఐ ట్యాగ్ వచ్చిందా రీసెంట్లీ, వీటి ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఏంటి, ఎనీ ప్రోడక్ట్స్, షాల్స్, ఇవన్నీ. ఓకే, నార్త్ ఈస్ట్ అనేది ఫేవరెట్ ఆఫ్ యూపీఎస్సీ, వీ కెనాట్ అఫోర్డ్ టు మిస్ దట్. ఓకే, rule resignation does not vaporize in defection, no clarity. ఇక్కడ కూడా క్వాడ్ లీడర్ సమ్మిట్ ఉంది. సో ప్లీజ్ క్వాడ్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో చూసిన వెంటనే క్వాడ్ అనేది కంప్లీట్ చేసేసుకోండి. ఓకే, అండ్ దెన్ ఇక్కడే ఉంది వెట్లాండ్స్ది. ఎస్సీ ఎగ్జామైన్ ఇఫ్ లా ఈజ్ డైల్యూటింగ్ ద కౌంట్ ఆఫ్ వెట్లాండ్స్ అనేది యూపీఎస్సీ ఫేవరెట్. యూపీఎస్సీ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వెట్లాండ్స్ అనేది స్కిప్ చేసి వెళ్ళే ఆస్పిరెంటే ఉండకూడదు. ఓకే, వెట్లాండ్స్ అనేది అంత ఇంపార్టెంట్. వెట్లాండ్ కన్జర్వేషన్, ఇక్కడ చూడండి, వెట్లాండ్స్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ 2017 వచ్చాయి. ఏంటి ఈ రూల్స్ ఏం చెప్తున్నాయి? ఓకే, అండ్ ఇంటర్నేషనల్, ఇప్పుడు ఈ వెట్లాండ్స్ అనే చిన్న టాపిక్, చిన్న వర్డ్తో మీరు ఎలా కనెక్ట్ చేసుకోవాలి? ఇండియాలో ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి, ఏ స్టేట్లో ఎక్కువ వెట్లాండ్స్ ఉన్నాయి, ఓకే, ఏ స్టేట్లో ఎక్కువ వెట్లాండ్స్ ఉన్నాయి, అండ్ ఎనీ ఇంటర్నేషనల్ లాస్ ఆన్ వెట్లాండ్స్. ఓకే, ఇవి. ఇంకా అసలు వెట్లాండ్స్ అనేది ఎప్పుడు, ఈ వెట్లాండ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది మనకు? ఇంటర్నేషనల్ ఫారమ్స్లోనా, నేషనల్ డొమెస్టిక్ ఫారంలోనా, ఎప్పుడు అసలు వెట్లాండ్ అనే టాపిక్ కాన్సెప్ట్ మనకి ఎప్పుడు వచ్చింది? ఓకే, ఇంపార్టెంట్ వెట్లాండ్స్ అనేవి ఏవి, ఫస్ట్ వెట్లాండ్ ఆఫ్ ఇండియా ఏది, లాస్ట్ వెట్లాండ్ ఆఫ్ ఇండియా ఏది? సో దీస్ ఆల్ కమ్స్ అండర్ కరెంట్ అఫైర్స్. ఇదే కరెంట్ అఫైర్స్ అంటే. ఈ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? ఈ ఆర్టికల్ చూసామా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు ఎండ్ చేసేసామా, ఓకే అమ్మయ్య కరెంట్ అఫైర్స్ చదివేసాం, ఈరోజు అయిపోయింది, న్యూస్ పేపర్ అయిపోయింది, పడుకుని పోదాం. నో, ఇది కరెంట్ అఫైర్స్ చదవడం కాదు. సో ఇంత చదివారా మీరు? ఒక్క టాపిక్, ఒక్క వర్డ్ పట్టుకొని మీరు ఇంత డెప్త్లో చదివారా? ఇంత సర్చ్ చేసి బుక్స్ తిరగేసి ఇవన్నీ చదివారా? దెన్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ అవుతుంది, లేదంటే అవ్వదు. ఓకే, వెట్లాండ్స్ గురించి సుప్రీంకోర్టు చెప్పింది. ఏం చెప్పింది, ఎందుకు చెప్పింది, చదివేసాం అంతే. కానీ ఫస్ట్ వెట్లాండ్ ఆఫ్ ఇండియా ఏది, లాస్ట్ వెట్లాండ్ ఆఫ్ ఇండియా ఏది, అసలు వెట్లాండ్స్ ఇది వెట్లాండ్ అని ఎలా చెప్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైనేజ్ ఉంది, ఈజ్ దిస్ కమ్స్ అండర్ వెట్లాండ్? ఆర్ ఒక డ్రై ల్యాండ్ ఉంది. ఓకే, ఒక డ్రై ల్యాండ్ అంటే ఒక డ్రాట్ వచ్చి అందులో కరువు వచ్చి వాటర్ అంతా ఎండిపోయినాయి. సో నౌ ఆల్సో డస్ ఇట్ కాల్స్ వి కాల్ ఇట్ యాజ్ వెట్లాండ్. ఇప్పుడు కూడా మనం దీన్ని వెట్లాండ్ అని పిలుస్తామా? సో వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ వెట్లాండ్? అసలు డెఫినేషన్ అంటే ఏంటి, వెట్లాండ్ డెఫినేషన్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు చదివినప్పుడు ఈ టాపిక్ అనేది కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు చదివారు అని అర్థం. ఓకే, ఇక్కడ కూడా చూడండి, చంబల్ రివర్ మీరు వినే ఉంటారు. ఓకే, సో ఈ చంబల్ రివర్కి ట్రిబ్యూటరీస్ ఏంటి, అసలు ఈ చంబల్ రివర్ ఎక్కడ ఎవాల్వ్ అవుతుంది, ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది, ఎనీ డ్యామ్స్ ఆన్ చంబల్ పైన ఏమైనా డ్యామ్స్ ఉన్నాయా, దీనికి ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది, ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది, ఇవన్నీ మీరు అలా చదువుతూ ఉంటే మీకు రివిజన్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇక్కడ చూడండి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అంటే ఇంకా ఎనీ అదర్ స్టేట్స్ పాస్ అవుతుందా, ఈ స్టేట్స్ నుంచి పాస్ అవుతుందా చూసుకోవాలి. సో అప్పుడు మాత్రమే ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయినట్టు, అంతవరకు కంప్లీట్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఆర్టికల్ 142 వచ్చేసింది, కంప్లీట్ జస్టిస్ ఇన్ ఎనీ పెండింగ్ కేస్. ఓకే, సో అంత ఇంపార్టెంట్ అనమాట. న్యూస్ పేపర్ చదవడం అంటే మొత్తం ఆర్టికల్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చదివేసాము అయిపోయింది ఈరోజు న్యూస్ పేపర్ అంటే, నో, అలా కాదు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ స్టడీ న్యూస్ పేపర్. ఐ హోప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ దేర్, ఇంకేమైనా చెప్పాలి, ఇలా చెప్తే బాగుంటుంది, లేదా ఈ టాపిక్ మిస్ అయ్యారు ఇలా చెప్పడం కూడా అని అంటే, యూ రియలీ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. గుడ్ లక్ ఇన్ యువర్ ప్రిపరేషన్. We'll meet in the next session of UPSC. Bye, and remember,
You can crack UPSC or any state PCS. Okay, believe in yourself. Bye.